హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనం దుబాయ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ షోకి అయితే వచ్చేసాం అనమాట. గత 3 రోజుల నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కొనసాగుతుంది. రైట్ నో నాతో పాటు రాయల్ హైట్స్ నుంచి ఉన్నారండి మార్కెటింగ్ డైరెక్టర్స్, మామూలుగా లేరు. సో హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చి మరి ప్రమోషన్ చేస్తున్నారు. రైట్ నో దీని గురించి బోల్డ్ అని విశేషాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. రైట్ నో మనతో పాటు కృష్ణారావు గారు అలాగే ప్రవీణ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చి మరి ప్రమోషన్ చేస్తున్నారు. అంటే ఎంత వాల్యూస్తో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉందని చూపించుకోవడానికి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ స్టార్ట్ విత్ యూ కృష్ణారావు గారు. మీ టైటిలే చాలా వరకు క్యాచీగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది, రాయల్ హైట్స్. చాలా వరకు రాయల్గా ఉంటుంది అంతా. చాలా రాయల్గా ఉంటుంది మేడం, మీరు కావాలంటే చూడొచ్చు. మాది వచ్చేసి యుగంధర్ రియల్ ఎస్టేట్, మా కంపెనీ నేమ్ వచ్చేసి. దీంట్లో చైర్మన్ గారు వచ్చేసి కందుల రంగారెడ్డి గారు, తర్వాత ఎండి గారు వచ్చేసి సువర్ణకంటి శ్రీధర్ గారు. వీళ్ళు విజయవాడలో కంపెనీ స్టార్ట్ చేశారండి. ఆల్రెడీ మనకి 2005 20 ఇయర్స్ నుంచి యుగంధర్ రియల్ ఎస్టేట్ రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా విజయవాడలో 16 ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసాం. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మా దగ్గర తీసుకున్న వాళ్ళు. ఆ రిప్యుటేషన్తోనే మేము మళ్ళీ అదే ఉత్సాహంతో హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసాము. హైదరాబాద్లో స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో ఓవరాల్గా 7 ప్రాజెక్ట్స్ చేసాము. ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ ముంబై హైవేలో రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి రాయల్ హైట్స్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ హైట్స్, తర్వాత ట్రిపుల్ రివర్ సైడ్ ఫార్మ్ ల్యాండ్, తర్వాత ట్రిపుల్ ఫ్రంట్ సైడ్ డిటిసిపి. ఇలా 4 ప్రాజెక్టులు కూడా ముంబై హైలో రన్ అవుతున్నాయండి. చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మన కంపెనీ నేమ్ వచ్చి యుగంధర్ రియల్ ఎస్టేట్. అందులో ప్రాజెక్ట్స్ ఇవన్నీ రాయల్ హైట్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఆల్మోస్ట్ వి హావ్ కంప్లీటెడ్ 23 ప్రాజెక్ట్స్ మేడం. ఓ సూపర్ ప్రవీణ్ గారు. అండ్ 7 ప్రాజెక్ట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి అండ్ అందులో 2 ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. 5 కంప్లీట్ చేసాం. ఓకే. అండ్ రాయల్ హైట్స్ ఇప్పుడు లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ మేము లాంచ్ అయ్యి 1 మంత్ అయింది. అందులో ఆల్మోస్ట్ వి హావ్ సోల్డ్ 50% అండి. 50% సోల్డ్ అవుట్ అయిపోయింది. యాక్చువల్గా మా ఆఫీస్ వచ్చేసి హౌసింగ్ బోర్డ్లో లూలు మాల్ బ్యాక్ సైడ్ మా ఆఫీస్ ఉందండి, సాయి ప్లాజాలో. ఎవరైనా కస్టమర్లు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వచ్చి కలవచ్చు. హైదరాబాద్ లో మేము వచ్చేసి సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్. ఓకే, సో మెయిన్ గా మీరు విజయవాడలో కూడా ప్రాజెక్ట్ ఉంది కదా, సో అక్కడ పీపుల్ రియాక్షన్స్ ఎట్లున్నాయి సార్? మీ ప్రమోషన్స్ చేస్తుంటారు కాబట్టి కమర్షియల్ వేలో మీరేం గమనించారు ఎక్కువగా పీపుల్ లో ప్రవీణ్ గారు? అంటే మ్యామ్ ఇప్పుడు విజయవాడలో కొద్దిగా మార్కెట్ కొద్దిగా పికప్ అయింది. అంటే కంపేర్ టు లాస్ట్ పీరియడ్ కంటే ఇప్పుడు కొద్దిగా ఉంది. అండ్ మేము ఆకునూరు అని చెప్పి మేము లాంచ్ చేసాం, మొన్న లాస్ట్ సండేనే లాంచ్ చేసాం. అక్కడ కూడా ఆల్మోస్ట్ మేము 70% మేము భూమి పూజ రోజే మేము కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఆ సండే నేను ఆ లాంచింగ్ లో ఉన్నాను మేడం, చూశాను. కస్టమర్ చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. ఓ మీరు యుగంధర్ రియల్ ఎస్టేట్ మీ దగ్గర మేము తీసుకోవచ్చు, ఎందుకంటే నమ్మకం అనేది చాలా బాగుంది అనమాట. లాస్ట్ సండే జరిగిన లాంచింగ్ అయింది. లాంచింగ్ లోనే 30 ప్లాట్స్ క్లోజ్ అయింది. అంత రెస్పాన్స్. అది వచ్చేసి మీకు విజయవాడ బందర్ రోడ్ లో ఉంటుందండి. ఆకునూరు అని కంకిపాడు దగ్గర, హైవేకి దగ్గరే ఉంటుంది. మేము విజయవాడలో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. విజయవాడ హైదరాబాద్ 2 చోట్ల కూడా మేము దుబాయ్ కస్టమర్లకి ఒక మంచి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ చేయకుంటే వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఇస్తున్నాం మంచిగా. ఓకే, ఇప్పుడు ఎలాగో దుబాయ్ డిస్కౌంట్ అన్నారు కదా, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇది ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రాయల్ హైట్స్లో ఒక ప్లాట్ తీసుకోవాలి, ఏదో ఒక సైట్ కొనాలనుకుంటున్నాం మేము. స్పెషల్ ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు మీరు? అంటే మేము యాక్చువల్గా దిస్ ఇస్ ఆఫర్ ఓన్లీ ఎన్ఆర్ఐస్కే ఉందండి. మనం అక్కడ హైదరాబాద్ వాళ్ళకి కానీ అక్కడ ప్రజలకి మాత్రం లేదు. దుబాయ్ వచ్చాం కాబట్టి ఇక్కడ ఎవరైనా బుక్ చేసుకుంటే డైరెక్ట్ 1 lakh డిస్కౌంట్ ఇస్తాం మేడం. డైరెక్ట్ 1 lakh. ఓకే, సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు కృష్ణారావు గారు, బేసికల్గా ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్లాట్ తీసుకోవాలి, సైట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ డౌన్ పేమెంట్ తర్వాత లోన్ ఫెసిలిటీ ఉందా లేదా అని కొంత అందరూ ఆలోచిస్తుంటారు. అన్ని బ్యాంక్స్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా అని కూడా ఉంటుంటుంది. సో లోన్ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే సే సంథింగ్. డెఫినెట్గా అండి. ఇప్పుడు రాయల్ హైట్స్ ఉంది కదా, మేము ఆల్రెడీ రెరా అండ్ ఎల్పీ నెంబర్తో వచ్చాము. ఎవరైతే బుకింగ్ అమౌంట్ కట్టాక మీరు అన్నట్టుగా బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ మేము కొన్ని బ్యాంకుల నుంచి టైప్ ఉన్నాం. 50% బ్యాంక్ లోన్ వస్తుంది. హ్యాపీగా బ్యాంక్ లోన్కి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ బ్యాంక్ అప్రూవల్ ఉంది మేడం. ఇప్పుడు ఇది రాయల్ హైట్స్ కూడా మాకు ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్రూవల్ ఉంది. అంటే ఎన్బిఎఫ్సి కాకుండా బ్యాంకింగ్ కూడా ఉంది మేడం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇచ్చేటప్పుడు జియోగ్రఫికల్ లిమిట్స్ చూస్తారు. అంటే మనం సిటీ అవుట్స్కట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంది, ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. దాన్ని బట్టి హెచ్డిఎఫ్సి అండ్ ఎస్ బ్యాంక్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఉందండి. సో ఆల్రెడీ లోన్స్ కూడా ఉన్నాయి. విత్ ఇన్ 1 month లో ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవుట్ రేట్ అయితే ఇమీడియట్ చేసుకోవచ్చు. లోన్ అంటే 1 month ప్రాసెస్ ఉంటుంది, ఒక 15-20 days ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్. అండ్ మేము ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా మేడం టోటల్ ల్యాండ్ మా కంపెనీ పేరు మీద ఉంటుంది. అండ్ విత్ ఎల్పీ నెంబర్ తోటి రెరా తోటనే మేము లాంచ్ చేస్తాం ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. సో కస్టమర్ ఇవ్వాలంటే ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మేము ఎక్వైర్ ల్యాండ్ సోర్స్ చేసాం, అంటే ఎక్వైర్ చేసేటప్పుడు కూడా మాకు రిటైర్డ్ తహసీల్దార్స్ ఉంటారు. సో వాళ్ళకి మేము ఇస్తాం.
సో వాళ్ళు చూసి అంత ఎక్వైర్ చేసిన తర్వాత కంప్లీట్ టోటల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము ఎల్పీ నెంబర్ ఇవన్నీ వెళ్తాం. సో కస్టమర్ కూడా ఎక్కడ కూడా ఏ డీవియేషన్ అనేది ఉండదు, డెవలప్మెంట్ కానీ వాట్ ఎవర్ వీ గివ్ ఆన్ ది బ్రోచర్. అంటే మేము బ్రోచర్లో ఏదైతే ఇస్తామో అది 100% ఎష్యూర్. అంటే మా మెయిన్ యూఎస్పీ, అంటే యూఎస్పీఏ మా కమిట్మెంట్. దానివల్లే మాకు కస్టమర్స్ రిపీటెడ్ గా ఉంటారు మేడం. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత మేము రోజుల్లో ఏది మెన్షన్ చేస్తే 100% ఉంటుంది. ఆ డెవలప్మెంట్ చూసి రెఫరెన్సెస్ కానీ పాత కస్టమర్స్ కానీ అందుకే మొన్న 50% మోర్ దెన్ 50% సోల్డ్ ఇన్ రాయల్ హైట్స్. లింక్ డాక్యుమెంట్ బుక్ కూడా ఇస్తాం మేడం. ప్రతి కస్టమర్ కి కూడా మేము బుక్ ఇచ్చేస్తాం అనమాట. దానివల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా రేపొద్దున రీసేల్ చేసుకోవాలన్నా కానీ ఆ బుక్ ఇచ్చేస్తే ఒక లింక్ డాక్యుమెంట్ ఉంది, ఇది క్లియర్ గా ఉందని చెప్పేసి ఒక భరోసా కస్టమర్ కి మనం ఇస్తున్నాం. అండ్ ఇంకో వన్ పాయింట్ ఐ వాంట్ యాడ్ ఇట్ మేడం. యాక్చువల్గా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక దగ్గర బుక్ చేశారు, ఎనీ సమ్ రీజన్ వల్ల యూ వాంట్ టు బ్యాక్అవుట్, అంటే క్యాన్సల్ ఏదైనా చేసుకున్నారు, ఎనీ రీజన్, లోన్ రిజెక్ట్ అవడం లేదంటే యువర్ పర్సనల్ రీజన్. సో చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు 10%, 20% అలా డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడం అలాంటి పనులు డౌన్ పేమెంట్ అలాంటి పనులు చేస్తారు. బట్ ఇన్ యుగంధర్ రియల్ ఎస్టేట్ దేర్ ఇస్ నో కాన్సెప్ట్ లైక్ దట్ మేడం. టోటల్ పేమెంట్ చేస్తారు. అంటే కస్టమర్ ఎనీ రీజన్ వల్ల మొత్తం పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయినా కానీ ఇమీడియట్లీ వి రిఫండ్ ది టోటల్ అమౌంట్. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇవాళ తీసుకొని కస్టమర్ కూడా రేపు మా కంపెనీ చూసి మళ్ళీ నెక్స్ట్ వెంచర్లో అయినా తీసుకుంటాడు. సో అలా చాలా అయినాయి. సో ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మా చైర్మన్ గారు కానీ మా ఎండి గారు కానీ మెయిన్ కమిట్మెంట్ ఎక్కడ వాట్ ఎవర్ వి గివ్ ఆన్ ది బ్రోచర్ వి మెన్షన్. ఓకే డన్. సో కృష్ణారావు గారు మెయిన్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో సైట్ కొనాలంటే మాత్రం ఖచ్చితంగా అందరూ హైడ్రా ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడొక చోట ప్రాపర్టీ కొనాలి, నెక్స్ట్ వాళ్ళకి అది ఒక మనకి అసెట్గా ఉంటుందని ఒక క్యూరియస్ ఉండేది. ఇప్పుడు అందరిలో భయం నెలకొంది. ఎప్పుడైతే మనం అప్రూవ్డ్తో వచ్చాము, డిటీసీపీతో వస్తున్నాము, రెరా అలాగే ఎల్పీ నెంబర్లతోనే వస్తున్నాము అని చెప్తున్నారు, అప్పుడు ప్రజలు కూడా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, సైట్స్ కొంటున్నారు. సో సే సంథింగ్ అబౌట్ హైడ్రా వాట్ ఎవర్ ఇష్యూస్. అదే మేడం, హైడ్రా అనేది రావటం మంచిదే, కానీ అదేంటంటే ఇంతకుముందు జరిగిన పాత లేఅవుట్లు అప్రూవల్ లేఅవుట్ లేవటం వల్ల అలాంటి ప్రాబ్లం వచ్చింది, ఎఫ్టీఏలో తీసుకున్నారు అని. కానీ మనం ఏంటంటే ఈ రాయల్ హైట్స్ కానీ గ్రీన్ హైట్స్ కానీ ఏదైనా కానీ ప్రజెంట్ అప్డేటెడ్గా ఎల్పీ నెంబర్ తీసుకుంటున్నాం. అంటే ప్రజెంట్ మనకున్న గవర్నమెంట్ దగ్గరే ఎల్పీ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు క్లియర్గా స్క్రూటనింగ్ చేసేసి మనకి ఇప్పుడు ఎల్పీ నెంబర్ ఇస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రాబ్లం మన సైట్లో ఎక్కడ లేదండి. మేము ఇంతకుముందు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ మేము 20 years నుంచి ఉన్నాము. ఆ ప్రాజెక్టులు కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని క్లియర్ టైట్లు ఎల్పీ నెంబర్తో ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి ప్రాబ్లం మన కంపెనీకి రాలేదు. కాబట్టి హైడ్రా వచ్చిన ఉద్దేశం మంచిదే, కానీ కొంచెం కస్టమర్కి అది అర్థం కాకపోవడం వల్ల అలా జరిగింది. కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం హైడ్రా ఏమవుతుందో ఏదో అని కాకుండా హైడ్రా ఎందుకు గవర్నమెంట్ తీసుకొచ్చింది, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి. సో ఒకసారి ఎల్పీ నెంబర్ వచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. సో అది అలాంటి హైడ్రా వల్ల ఇప్పుడు దుబాయ్ ఇలాంటి ఎన్ఆర్ఐలకి అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంచుతారు కాబట్టి అక్కడ బిల్డర్లు కూడా అంతా ప్రాపర్గా ఇస్తారు, అది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇట్లా మేము ఈ టైంలో వచ్చాం కాబట్టి దుబాయ్ ప్రజలందరూ హ్యాపీగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది మేము మా తరపున యుగంధర్ రియల్ ఎస్టేట్ నుంచి మేము అష్యూరెన్స్ అయితే ఇస్తున్నాం. ఓకే, సో ఫైనల్గా అంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా కూడా బ్రాండింగ్తో పాటు కాస్ట్ కూడా చూస్తున్నారు సార్. అంటే హై అనుకోండి ఆలోచిస్తున్నారు, ఏంటి వీళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. సో ఫైనల్గా మన యుగంధర్ రియల్ స్టోర్ నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనం రాయల్ హైట్స్లో ఒక ప్లాట్ తీసుకోవాలనుకోండి, సో ప్రైస్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి కృష్ణారావు గారు. మేడం అదే ఇప్పుడు రాయల్ హైట్స్ కావచ్చు, మాది ఇంకోటి ఫామ్ ల్యాండ్ ఉంది, అది వచ్చేసి త్రిబుల్ రివర్ సైడ్. అంటే మా దగ్గర మిడిల్ క్లాస్ కస్టమర్లు కొనుక్కోవచ్చు, కొంచెం శాలరీ ఉన్న వాళ్ళు హై క్లాస్ కూడా కొనుక్కోవచ్చు. మిడిల్ క్లాస్ కస్టమర్లకు అయితేనేమో ఫామ్ ల్యాండ్లో కావాలంటే అది 11,200 మనం ప్రైస్ కోట్ చేస్తాం. అంటే వాళ్ళు సుమారుగా వాళ్ళకి 20 lakhs బడ్జెట్లో ప్లాట్ వచ్చేస్తుంది, 20 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. దానివల్ల అందరూ మన దగ్గర మిడిల్ క్లాస్ హై క్లాస్ కస్టమర్ ఉన్నారు. ఇప్పుడు రాయల్ హైట్స్ అనుకోండి, అది హైవే దగ్గరే ఉంటుంది అనమాట. మీకు సదాశివపేట నుంచి మూమిన్పేట వెళ్ళే హైవేకి ఉంటుంది, అంటే మున్సిపాలిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి అది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మేము ఇప్పుడు వచ్చేసి అది 17,500 per square yard కోట్ చేస్తున్నాము. కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. అదైతే 30 lakhs మీకు 35 lakhs లోపు వచ్చేస్తుంది. ఓకే, ఏదైనా కూడా 20 and 35 lakhs లో ఒక సైట్ అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, ఇప్పుడు బ్యాంక్ ఫండ్ చేసేటప్పుడు బ్యాంక్ టెక్నికల్గా వాళ్ళు ఒక వాల్యూ ఇస్తారు. అంటే ఏ ప్రాపర్టీ మనకున్నా బ్యాంక్ మనం ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్తే బ్యాంక్ ఆ రేట్ ఇవ్వదు. సో మాకేంటంటే ఇక్కడ బ్యాంక్ ఏదైతే టెక్నికల్ వాల్యూ ఇచ్చిందో, సో వీఆర్ సెల్లింగ్ అట్ ద సేమ్ ప్రైస్. ఓకే, సో మనం 50% లోన్ అంటే 50% లోన్,
డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఏంటంటే దుబాయ్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ఎక్స్పో వల్ల కూడా ఇంకా మార్కెటింగ్ సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే దుబాయ్ ప్రజలందరూ కూడా మేము చెప్పేదంటే మంచి ఆఫర్ ఈ రోజు 15, 16 2 రోజులు ప్రాపర్టీ షో నడుస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశం మీకు వచ్చినందుకు మీరు వినియోగించుకోండి. మేము బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము, డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి దుబాయ్ వచ్చినందుకు. ఫస్ట్ టైం మేము ఇలా దుబాయ్ వచ్చి ప్రాపర్టీ షో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే సుమన్ టీవీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే Planet One రాజు గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ Planet One రాజు గారు.